గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏదైతే కర్నూలు జిల్లా దగ్గర బస్సు అగ్ని ప్రమాదానికి గురైందో ఆ బస్సు పైన దాదాపుగా 23,000 రూపాయల ఫైన్ ఉంది. అంటే 16 చలాన్లు ఆ వెహికల్ మీద ఉండడం జరిగింది. ఓవర్ స్పీడ్, అదే విధంగా ర్యాష్ డ్రైవింగ్, ఈ కారణంగానే దానిపైన చలాన్స్ అనేది వేయడం జరిగింది. కానీ దాన్ని పట్టించుకోకుండా అసలు ఎలాంటి లేకుండా ఆల్రెడీ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు నెత్తి నోరు మొత్తుకొని మరీ చెప్తున్నారు, మీ వెహికల్ మీద 5 కంటే ఎక్కువ చలాన్స్ ఉంటే ఇమీడియట్గా వెంటనే పే చేయండి అని. కాకపోతే ఇదేంటంటే నైట్ వేలో ట్రావెల్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఈ బస్సులు అనేవి దీనిపైన ఎక్కువగా పోలీసు వాళ్ళు దృష్టి పెట్టలేదేమో. కానీ ఇక మీదట పోలీసు వాళ్ళు కూడా దృష్టి పెట్టే అవకాశం వచ్చేసింది. ఇంకంతే, తప్పించుకునే ప్రసక్తి అయితే లేదు. బికాజ్ ఎందుకు అనంటే ఇప్పుడు ఏదైతే ఈ వేమూరి కావేరి ట్రావెల్స్ అయితే ఉందో అది 2 సార్లు రిజిస్ట్రేషన్ జరిగింది. ఒకటి వచ్చేసేమో వేరే డానియల్ డైల్ అని చెప్పేసి ఒక దగ్గర రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి ఒరిస్సా దగ్గర కూడా ఇంకొకసారి రిజిస్ట్రేషన్ అనేది వేమూరి వినోద్ కుమార్ అనే పేరు మీద రిజిస్ట్రేషన్ ఈ బండి అనేది అయింది. అయితే ఇప్పుడు మనము చూసుకుంటే ఈ రిజిస్ట్రేషన్ అనేది డబుల్ టైం అవ్వడము అని అంటే అది స్టేట్గా మారినప్పుడు ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇప్పుడు పర్టికులర్గా ఇప్పుడు ఏపీలో ఉన్న వాళ్ళు కానివ్వండి, తెలంగాణలో ఉన్న వాళ్ళు కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, గోవా కానివ్వండి, ఇలా చేసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఒక ప్లేస్ నుంచి వెళ్ళి ఇంకొక ప్లేస్కు వెళ్తుంది కాబట్టి మన రిజిస్ట్రేషన్, బండి రిజిస్ట్రేషన్ ఇక్కడ అయిపోయింది. అది కారు కానివ్వండి, బస్సు కానివ్వండి, లేదు అనుకుంటే 2 వీలరే కానివ్వండి, ఏ వెహికల్ అయినా సరే అది ఇక్కడ ఏదైతే ఆర్టీఏ ఆఫీస్లో ఉంటుందో అక్కడ మనం రిజిస్ట్రేషన్ చేయించేసుకుంటాం. చేయించుకున్న తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ మనం వేరే స్టేట్కు వెళ్తున్నప్పుడు ఏం చేస్తామనంటే ఇక్కడ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే వీళ్ళకు మేము అక్కడ స్టేట్ చేంజ్ అయిపోయి రిజిస్ట్రేషన్ చేయించుకుంటామంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పేసి వారు ఒక ఫామ్ ఇస్తారు, ఆ సర్టిఫికేట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకొని వెళ్ళేసి మనం ఆ స్టేట్లో చూపించిన తర్వాతనే అప్పుడు ఆ స్టేట్కి అనుకూలంగా వాళ్ళు అక్కడ ఉన్న దాని ప్రకారంగా ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆటోమేటిక్గా ఇది ఏదైతే ఉంటుందో మన ఇప్పుడు తెలంగాణలో తీసుకున్న వెహికల్కి బెంగళూరులో మనము రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాము అని అంటే అక్కడిది రావాలి అనుకుంటే ఇక్కడ ఎన్ఓసి ఇచ్చారు అంటే ఆటోమేటిక్గా ఇక్కడ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో అది క్యాన్సిల్ అయిపోయి అది అప్లికేబుల్ అవ్వడం అనేది జరుగుతుంది వెహికల్ మీద. ఇలాంటివన్నీ చోటు చేసుకుంటాయి. ఇది ఎలాంటి మనము ఫ్రాడ్ చేసినట్టు కాదు, చాలా క్లియర్గా ఉంటుంది, దానిపైన అన్నీ ఉంటాయి. ఒకవేళ అలా కాకుండా మనం ఏదో కొంతమంది లాంగ్ డ్రైవ్ అని చెప్పేసి వెళ్తారు, వెళ్ళిన తర్వాత అక్కడనే ఇంకా వెహికల్ అనేది పెట్టేసుకొని అక్కడ రిజిస్ట్రేషన్ లేకుండా చేస్తూ ఉంటారు కదా. వితిన్ 3 monthsలో కనుక నువ్వు స్టేట్ మారిన తర్వాత ఆ వెహికల్ని కనుక రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారంగా ఖచ్చితంగా అది ఫైన్ పడే అవకాశం ఉంటుంది. దాదాపుగా 5,000 నుంచి 10,000 వరకు జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది. ఒక 6 నెలల పాటు కూడా ఒకవేళ ఆ వెహికల్తో మీరు వేరే స్టేట్లో కనుక ఏదన్నా యాక్సిడెంట్ కానీ అలాంటివన్నీ జరిగినాయి, మీరు కనుక చూపించలేదు, దానికి సంబంధించిన ప్రాపర్ ఎవిడెన్సెస్ అన్ని చూపించలేదు, దాంతోపాటు సర్టిఫికేట్ చూపించలేదు, ఎన్ఓసి చూపించలేదు, అక్కడ రిజిస్ట్రేషన్ చూపించలేదు, ఏమీ లేదు, వేరే స్టేట్ వాళ్ళు అక్కడికి వచ్చేసి అక్కడున్న స్టేట్ వాళ్ళతో ఇబ్బందికరంగా యాక్సిడెంట్ చేయడం కానివ్వండి, ఇలాంటివన్నీ చేసినారనుకోండి ఖచ్చితంగా మీ మీద కేసు ఫైల్ అవుతుంది ఇమీడియట్గా. ఒకవేళ బండి అక్కడ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే మీరు అన్ని చూపించిన తర్వాత అసలు మొత్తం పూర్వపరాలు పరిశీలించిన తర్వాత అప్పుడు ఏ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది అనేది కూడా చూడడం జరుగుతుంది. కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇక్కడ చూసుకుంటే ఆ వెహికల్ యొక్క లైఫ్ టైం అనేది అయిపోయిందా, అయిపోయినందుకు ఇక్కడ ఎన్ఓసి తీసుకోకుండానే వెళ్ళి వేరే ఒరిస్సాలో దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందా, డబుల్ రిజిస్ట్రేషన్ అయింది అంటే రిజిస్ట్రేషన్ చేయించారు అంటే రెండవసారి రిజిస్ట్రేషన్ చేయించినప్పుడు ఎన్ఓసి ఉందా లేదా, ఇది కూడా ఇప్పుడు పోలీసులు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. తర్వాత నెక్స్ట్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు బండి కండిషన్లో ఉందా లేదా, ఎందుకంటే దాని లైఫ్ టైం ఎంత ఉంది, బండి పర్ఫెక్ట్గా ఉందా లేదా, దాని బ్రేక్స్ కానివ్వండి, దాని ఇంజన్ కానివ్వండి, అదేవిధంగా దానికి సంబంధించిన బాడీ ఫిట్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని చెప్పేసి అని ఒక సర్టిఫికెట్ ఇస్తేనే అప్పుడు రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. సో అలాంటిది జరిగిందా లేదా అంటే అన్ని ఇంకా ప్రతిదీ కూడా ఇప్పుడు ఇందులో చాలా కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రమాదం అనేది చాలా పెద్ద స్థాయిలో జరిగింది. దాదాపుగా 20 మంది ప్రాణాలు పోయారు
అయ్యాయి కాబట్టి ఇది చాలా పెద్ద సీరియస్ ఇష్యూ కాబట్టి దాంతో పాటు 2 స్టేట్స్ కు సంబంధించిన అధికారులు ఇందులో ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిపోయారు. దాని మీద చాలా సీరియస్ గా చర్చలు జరుపుతూ ఉన్నారు. ఏ ప్రమాదం ఎలా జరిగింది ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పేసి ఇటు తెలంగాణ సీఎం కానివ్వండి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సీఎం కానివ్వండి, అక్కడ ఉన్న కలెక్టర్ కానివ్వండి, డీసీపీకి కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు ఎస్పీకి కానివ్వండి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా సమగ్రంగా దాన్ని పరిశీలించి అసలు వెహికల్ ఎన్ని సంవత్సరాల నుంచి రన్ అవుతుంది అంటే ఈ వెహికల్ వచ్చేసి 2018లో రిజిస్ట్రేషన్ చేసుకుంది. దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ 25లో ఇది జరిగింది కదా. అయితే దీనికి ముందు ఒరిస్సాలో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ జరిగింది. అంటే బండి తీసుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది, దానికి అసలు లైఫ్ టైం ఉందా లేదా, ఇవన్నీ కూడా మొత్తం పూర్తి స్థాయిలో చూసిన తర్వాత ఇక ఇప్పుడు డ్రైవర్ ఎలా డ్రైవ్ చేశాడు, తర్వాత నెక్స్ట్ ఇవన్నీ కూడా అక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ ఒకవేళ గనక ముందుగా దాని మీద ఉన్న చలాన్ని ఎందుకు కట్టలేదు, ఇది కూడా క్వశ్చన్ వస్తుంది. ఇకపోతే మొత్తం 16 చలాన్లు ఉన్నప్పుడు 23,000 రూపాయలు దానికి కట్టాల్సిన అవసరం ఉన్నప్పుడు ఎందుకని నెగ్లిజెన్సీ మీరు వహించారు అని చెప్పేసి ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ వేమూరి కావేరి ట్రావెల్స్ కు సంబంధించిన ఓనర్ వినోద్ కుమార్ ని కూడా పిలిచి అడగడం జరుగుతుంది. అసలు ఆ ఓనరు అతనేనా, లేదంటే బండి మాత్రమే అతని పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి దాన్ని ఎవరైనా లీజుకు తీసుకొని వాడుతున్నారా, లేదు అనుకుంటే ప్రైవేట్ ట్రావెల్స్ లో దాన్ని పెట్టడం జరిగిందా, అంటే ఎవ్రీ మంత్ ఇంత ఇస్తాము అని చెప్పేసి కొన్ని బస్సులను కూడా వాళ్ళు తీసేసుకొని రిజిస్ట్రేషన్ చేయించేసి ఇస్తూ ఉంటారు. అలా ఏమన్నా జరిగిందా, లేదు అనుకుంటే ప్రైవేట్ గా వాళ్ళే దాన్ని రన్ చేస్తూ ఉన్నారా, ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ గా పోలీసులు దీనిపైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఇప్పుడు దీనికి ఫిట్నెస్ సర్టిఫికేట్, లైసెన్స్, తర్వాత నెక్స్ట్ బండి రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. అంటే ప్రీవియస్ లో ఎక్కడ రిజిస్ట్రేషన్ అయిందో దానికి సంబంధించింది ఎన్ఓసి కంపల్సరీ ఉందా లేదా, ఆ ఎన్ఓసిని చూసే ఇక్కడ ఒరిస్సాకు సంబంధించిన ఆర్టీఏ వాళ్ళు దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందా, లేదంటే కొత్త వెహికల్ అని చెప్పేసి చూపించి రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందా అనేది మొత్తం పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అనేది జరుగుతుంది. అయితే ఇది చాలా సార్లు ఇన్ని ప్రమాదాలకు తర్వాత నెక్స్ట్ అంటే బేసిక్ గా కావేరీ ట్రావెల్స్ కు సంబంధించిన డ్రైవర్స్ అందరూ కూడా వెరీ ర్యాష్ డ్రైవింగ్ చేస్తారు అన్న ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఆల్రెడీ ఇప్పటికే అందుతూ ఉంది. అది ఎంతవరకు వాస్తవం అందులో ట్రావెల్ చేసిన వాళ్ళందరూ కూడా అది తెలిసే అవకాశం ఉంటుంది. అక్కడ ఏం జరిగింది, నిజంగానే డ్రైవర్ ర్యాష్ గా డ్రైవ్ చేశారా, దానివల్ల అంటే ఇంకొక వాదన ఏమని వినిపిస్తుంది అని అంటే 120 స్పీడ్లో వెళ్ళాడు బండి. అంటే మనం రైట్ సైడ్ లో హెవీ వెహికల్స్ అన్ని కూడా మనకు రైట్ సైడ్ లో అలా వెళ్తూ ఉంటాయి, బండి లెఫ్ట్ సైడ్ లో వెళ్తుంది, 2 ways లో వెళ్తున్నప్పుడు ఇటు వెళ్ళి ఇక్కడ బండిని ఢీకొనడంతో బండి అక్కడ ఇరుక్కుపోవడం జరిగింది, దాని వల్లనే ప్రమాదం జరిగింది అని చెప్పేసి అంటున్నారు. అంటే డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం ఇక్కడ కొంచెం ఉంది అని చెప్పేసి అక్కడ ఎవరైతే ట్రావెల్ చేశారో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రతిదీ కీలకంగా మారే అవకాశం ఉంటుంది. ఎవరు ఏం చెప్పినా సరే అక్కడ ఒకవేళ ఆ వెళ్తున్న మార్గంలో గనక సీసీటీవీ ఫుటేజ్ ఉంటే గనక దాన్ని కూడా పరిశీలనలోకి తీసుకుంటారు. ఎవరు ఏం చెప్పినా సరే అవన్నీ కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. దాంతో పాటు అక్కడ ఎవరైతే సాక్షులు ఉన్నారో వారి యొక్క స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో దీనిపైన దర్యాప్తు చేసి మనకు నివేదిక అనేది సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఏదేమైనా సరే కానీ బండి కండిషన్ లో లేదు, దాని మీద 16 చలాన్లు ఉన్నాయి, 23,000 రూపాయలు గవర్నమెంట్ కు పే చేయాల్సి ఉంది సెలాన్స్ ప్రకారంగా. అయినా కూడా నెగ్లిజెన్స్ గా అసలు పట్టించుకోకుండా ఇంతమంది ప్రాణాలు తీయడానికి కారణమైంది ఆ బస్. ఏదేమైనా సరే పోలీసులు ఇచ్చే దర్యాప్తు మీద డిపెండ్ అయి ఉంటుంది. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.